చూసారా అండి, 2 సొరకాయలు, 2 బీరకాయలు, కాకరకాయలు అరకిలో పైన, బెండకాయలు కిలో దాకా వచ్చినాయి, దొండకాయలు పావు కిలో, చిక్కుడుకాయలు, వంకాయలు వెరైటీస్. ఇన్ని కూరగాయలు మన మిద్దె తోటలో వారానికి ఒక్కరోజు హార్వెస్ట్ చేస్తున్నాం. మధ్యలో ఆకుకూరలు తీసుకొస్తున్నారు, సరిపోతున్నాయి. హాలీవుడ్ టాలీవుడ్ లాగా సోషియావుడ్ అని ఒక యూట్యూబర్స్ ఇన్ఫ్లుయర్స్ అందరికీ ఒక వేదిక లాస్ట్ ఇయర్ వీళ్ళు పెట్టారండి. లాస్ట్ ఇయర్ కూడా మనకి అవార్డు వచ్చింది, ఈ సంవత్సరం కూడా అవార్డు వచ్చింది. మీ అందరి వలన నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నమస్తే అండి. గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయండి, మంచి కలర్. ఈ గులాబీలకి ఎక్కువ స్కేల్ అని వస్తుంది ఇక్కడ. ఆ స్కేల్ వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే మనం గోటితో కానీ దేంతో అయినా బ్రష్తో తీయిపోతే చెట్లు చచ్చిపోతాయి. ఈసారి చూపిస్తాను మీకు స్కేల్ వచ్చినప్పుడు. ఇదిగోండి ఎడినం ఫ్లవర్స్ చూడండి, ఇక్కడి నుంచి ఎడినంలు మంచిగా పూలు పోస్తున్నాయి. గులాబీ పూల్లాగా ఎడినములు కూడా బాగున్నాయి. ఇదిగోండి నేను కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళది శక్తి మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేశాను. అంకుల్కి ఇచ్చాను స్ప్రే చేసి కలిపి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే పువ్వులు ఎక్కువ వస్తున్నాయి, రాలిపోతున్నాయి అంటే నీళ్ళు తక్కువ ఇవ్వాలండి. అప్పటికి మేము చెబుతాం పాతిమాకి నీళ్ళు తక్కువ పోయి పాతిమా అని. ఇక వంకాయలు అయితే ఎన్ని ఉన్నాయో గబగబా వంకాయలతోనే స్టార్ట్ చేసేస్తున్నా. ఈరోజు కొంచెం హార్వెస్ట్లు ఉన్నాయి. ఆంటీ గారు ఇన్ని కోస్తున్నారు, ఎవరికి ఇస్తారా అని అడుగుతున్నారు. ఇస్తామండి, నేను లేకపోతే ఇన్ని మనకి తోటలో వంకాయలాగా ఇటురండి. అసలు ఈ పచ్చిమిర్చి అన్నీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. తోటలో వంకాయలు మనం తోటలో వంకాయలు కోసినట్టే. అసలు ఈ గుత్తొంకాయ వండితే ఉందండి, ఇక ఎందుకులేండి చెప్తానికి. ఆకులు తీయమంటున్నారు, తీయాలి అంకులు. అప్పటికి తీస్తున్నారు, పండిపోయిన ఆకులు తీస్తున్నారు అంకులు. ఈ వంకాయ అండి హైలైట్ వంకాయ. ఈ వంకాయ పడి మొలిసింది మనకి, ఈ విత్తనం కట్టాలి. ఇదిగోండి ఇక్కడ పోతున్నారండి. ఈ 4 చెట్లకు వస్తేనే అరకిలో వచ్చేసినాయి. ఇదిగోండి బుట్ట కింద సామాన్లో పెట్టాం, తీర్థం కష్టమైంది అందుకని తీసుకురాలేకపోయా. ఈసారి గుత్తొంకాయలు ఎక్కువ వచ్చినాయి. గుత్తొంకాయలు చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇక బచ్చలాకైతే ఎంత ఉందో, వీళ్ళు కోస్తానికి కూడా టైం లేదు, అంత ఉంది బచ్చలాకు. ఇగోండి అబ్బో ఈ వంకాయలు ఇక చెప్పే పనే లేదు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఇదిగోండి ఈ వంకాయ అండి మనం గ్యాస్ మీద కానీ బొగ్గుల మీద కానీ కాల్చి ఉప్పు కారం వీటిల్లో పెట్టి షాలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది.
నేను పెయింట్లు వేస్తున్నాం కదా, ఇవన్నీ లిక్విడ్స్ ఉన్నాయి నేను చేసుకున్నాయి, ఫిష్ ఎమినో ఇవన్నీ ఇవి ఇచ్చేస్తున్నాం. అందుకు మొక్కలు ఇంత బాగా పెరుగుతున్నాయి. నాకు అర్మర్లన్నీ ఖాళీ చేసుకుంటున్నాను, అందుకని మొక్కలు బాగా కాయలు కాస్తున్నాయి, నిలబడుతున్నాయి. ఇదిగోండి, ఇది లావు వంకాయలు. అక్కడ పెట్టేసి వస్తా. ఇదిగోండి తెల్ల వంకాయలు, ఇంకో రోజుకి వస్తాయి. మీ అందరు మొక్కలు ఎలా ఉన్నాయి? ఇదిగోండి ఇటు చూడండి ఎన్ని వేస్తున్నాము. ఇదిగోండి ఇట్లా లైన్గా ఇటు ఉన్నాయి, కోస్తున్నాను. అన్నీ ఉన్నాయి కోస్తున్నా. ఇవన్నీ ఇవి చాలా బాగా వచ్చినాయి. ఇది ముళ్ళుగా ఉంది తెల్ల వంకాయ. ఇదిగోండి ఇదిగోండి వంకాయ తోటే మంది. ఇదిగోండి ఇక పెట్టేసి వస్తా. ఎంత వంకాయ పండిపోయిందో. ఈ వంకాయ కూడా బాగుంటుంది. ఇంకా అటు ఉన్నాయి, అటుకు వెళ్ళి కోద్దాం రండి. బెండకాయలు కొద్దాం. ఈ వంకాయలు అక్కడ పోసి వచ్చేద్దాం. 2 వంకాయలు. ఇదిగోండి ఇంకో వంకాయ ఉంది ఇక్కడ. ఇది ఎంత బాగుందో చూడండి. మనం ఇచ్చే పోషకాలకేనండి ఇట్లా ఊరుతున్నాయి మంచిగా. ఇక్కడ పోసి వచ్చేద్దాం రండి. మళ్ళీ ఇంకా 4 రోజులకి మళ్ళీ వస్తాయి. రండి.
ఏది ఈ కాలుస్తాను, బాగుంటుంది. బాగానే వచ్చినాయి, 2 కిలోలు వచ్చినాయి వంకాయలు. కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు, కిందకి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ పెడతానికి కుదరదు. ఈ పువ్వులు చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఎడినం చాలా బాగున్నాయి, అదిరిపోయినాయి కలర్స్. ఇదిగోండి, ఇంకా బెండకాయలు రోజు ఇడిసి కోసుకొస్తున్నా. ఇన్ని బెండకాయలు వస్తున్నాయి. ఏం పెరుగుతున్నాయండి బెండకాయ. నిజంగా బెండ తోటలో బెండకాయలు పెరిగినట్టే పెరుగుతున్నాయి. మేమైతే బెండకాయలు అయితే చెప్తున్నాంగా, మనం 20 కుండీల్లో పెంచుకున్నాం కాబట్టి 20 కుండీల్లో పెంచుకున్నాం కాబట్టి మనకి ఇన్ని బెండకాయలు వస్తున్నాయి. 20 ఏంటి 28 కుండీలు. కుండీకి 2 మొక్కలు. అంకులు తీసేశారు మొక్కల్ని. ఎక్కువ మొక్కలు ఉంటే ఫస్ట్ నేను 4-5 మొక్కలు పెట్టుకున్నా. 4-5 మొక్కలు పెడితే ఏమైందంటే మనకి బలహీనంగా ఉన్న మొక్కలు తీసేయాలి. ఫస్ట్ 4-5 మొక్కలు పెట్టుకోవాలి. ఇంకా నాకు తెలిసి ఇంకా పువ్వుకి కాయలుగా ఇప్పుడు ఒక్కొక్క చెట్టు 10 కాయలు కాసినట్టుంది. ఇది హైలైట్ కాయ. ఇది మట్టికి నాకు చాలా ఇష్టం. ఇది కోస్తా అంటే చాలా బాగుంది ఈ బెండకాయ. నెక్స్ట్ టైం ఇయ్యే పెంచుదాం. ఇదిగోండి, బెండకాయలు, వంకాయలు, ఆకుకూరలు అయితే చాలా బాగా వచ్చినాయి మనకి. రోజు కోసుకొస్తున్నారు అంకులు. రోజు ఇసు రోజు అని కాదు, రోజు చూస్తున్నా. కనపడదు ఆకులును కాయలు. ఉంటాయి కదా. ఇదిగోండి, బెండకాయలు కోసినాక మీకు కొన్ని కౌర్లు చెప్తాను. నిన్న ఏం చేసిందంటే పెద్ద వర్షం వచ్చేసినట్టు వచ్చి గాలి దుమ్ము వచ్చింది. వాన అయితే ఏమీ రాలా. వచ్చి పెద్ద పెద్ద కుండీలన్నీ పడిపోయి మళ్ళీ నిలబెట్టినా ఆగల. ఇక నిన్నేం చేశానంటే రంపం తీసుకొచ్చి కోసేసానండి. మళ్ళీ చిగుర్లు వస్తాయి అని. బెండకాయలు కోసినాక ఇంకో చోటకు వస్తా. అది చిన్నది. ఇంకా అయిపోయినాయి బెండకాయలు. నేను నిన్న చేసిన పని చూపిస్తాను మీకు. బెండకాయలు అయిపోయినాయి. పదండి ఎన్ని వచ్చినాయి. రోజు 1/2 కిలో వస్తున్నాయి బెండకాయలు. కొంచెం ఆకులు నూగు ఉంటాయి, దురద ఉంటుంది. ఇదిగోండి విరజాజి చూడండి ఎట్లా పోస్తున్నాయో. విరజాజి పూలు ఇదిగోండి. పెయింట్లు వేయించుతున్నాం కదా, ములగ చెట్లు మొత్తం కోసేసా. దగ్గరికి వచ్చి ఉద్దురు కానీ ఒకసారి. ఇదిగోండి గోరింటాకు చూడండి ఎంత బాగా పండుతుందంటే కొయ్యాలి. గోరింటాకు రుబ్బేటప్పుడు కోస్తాం. అసలు భలే అదిరిపోతుంది చెయ్య పండుతాం. ఇదిగోండి సొరకాయ కోసుకుందాం. ఇటు వచ్చేయండి.
బెండకాయలు ఎన్ని వచ్చినాయో చూపిస్తా. ఇక్కడ 2 బెండకాయలు కనపడ్డాయి. అది రేపు వస్తాయి. ఇదిగోండి బెండకాయలు రోజుకి 1/2 కిలో. ఇదిగోండి చిక్కుడుకాయలు ఉన్నాయి. వంకాయ చిక్కుడుకాయ చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకోవచ్చు, పాలు పోసి చేసుకోవచ్చు. చిక్కుడుకాయలు బాగానే వస్తున్నాయి. నాకు ఇష్టమైన చిక్కుడు ఇది. చాలా బాగుంటుంది ఈ చిక్కుడు. విత్తనాలు కట్టి ఊరికే ఒక పూటకి కన్నా చాలు. 4 వంకాయలు వేసుకుంటాం, 4 చిక్కుడుకాయలు వేసుకున్నాం అనుకోండి. కోస్తా. చిక్కుకోండి బెండకాయలు దాంట్లో వేసేద్దాం. ఇదిగోండి ఇంకొక 2 రోజులు ఉంచొచ్చాము సొరకాయ. కోసేస్తా, కోసుకుందామండి. నాకు ఇష్టం ఇట్లా లేత సొరకాయ. బాగుంది. ఇదిగోండి ఇట్లా టిప్పులు కట్ చేసేస్తా. చూడండి ఇట్లా వచ్చినాయి కదా, ఇట్లా కట్ చేసేయాలి. అప్పుడు షేప్ వస్తుంది. అంతే. ఇట్లా వచ్చేయండి, ఇటు వచ్చేయండి. ఇదిగోండి ఎంతలా ఉన్నాయి చూడండి అసలు బెండకాయలు. ఈ బెండకాయ ఎంత బాగుంటాయో చూడండి. ఇది ఒక 10 కాయలు ఉంటే మనకు కూర అయిపోతాయి. మొన్న చుట్టాలు వచ్చారు భోజనాలకి. బెండకాయ ఇగురు, వంకాయ టమాటానే వండే. ఈ వంకాయలు కూడా బాగానే ఉంటాయి. కోసేద్దాం. విత్తనాలు పెట్టుకున్నాగా. ఇది పడి మొలిసింది. పచ్చిమిరపకాయలు చూడండి ఎట్లా పడుతున్నాయి. ఇవ్వండి కాకరకాయలు కోసుకుందాం. అటు వెళ్దాం పదండి. ఇవ్వండి కాకరకాయలు చూడండి ఎంతలా ఉన్నాయో. ఇదో విత్తనానికి ఉంచేసుకున్న ఈ బీర. ఇదిగోండి నాకు తెల్ల కాకరకాయ అంటే ఇష్టం. ఇది నేను గోపాల్ నర్సరీలో ఇదిగోండి కాకరకాయలు కనపడ్డే కోసుకుంటే వెళ్దాము. ఇన్ని కాకరకాయలు వచ్చినాయి, ఇంకా చూద్దాం. ఇదిగోండి వారానికి వస్తే మనకి బుట్ట నిండిపోతుంది. కొన్ని పాలినేషన్ అవ్వకపోతే హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి. ఇది కూడా పండిపోయింది. ఇది బాగుంది విత్తనానికి. ఇది చూడండి ఇక్కడే వేసేస్తా. మళ్ళీ మొలిస్తే వేసేస్తున్నాను నేను. ఇట్లా ఇక్కడే మొలిసేస్తే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు. అయ్యే ఈ కుండీలో మళ్ళీ సరిపోతాయి పోషకాలు. ఇగోండి అయ్యే మొలిసేస్తాయి అంతే. పండిపోయింది చూసుకోలేదు. చూసుకుంటామని కాదు, ఇంక వీళ్ళ వల్ల కాటం లేదు. ఇక ఎన్నని ఇంట్లో పెయింట్లు ఇవన్నీ చేస్తున్నాం కదా. దొండకాయలు అయితే ఉంటాయి. దొండకాయలు ఎత్తుకుదామంటే అమ్మ దొండకాయలు కోసుకోవాలి, ఎత్తుక్కోవాలి. ఇక దొండకాయ కొయ్యాలంటే కొంచెం ఓర్పు ఉండాలి, టైం ఉండాలి. దోమ ఉంది. పొద్దున్నే వచ్చాము, దోమ ఉంది. ఇదిగోండి పొద్దున్నే వచ్చాము, ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఇట్లా ఎత్తుక్కుంటే మనకు దొరుకుతాయి దొండకాయలు. ఇదిగోండి ఎత్తుద్దాము. ఇక్కడ పోస్తుందా? ఇదిగోండి ఇదిగోండి దొండకాయలు బాగానే దొరుకుతున్నాయండి. ఇదిగోండి ఇట్లా ఉంటే మనకి దీని లోపల పురుగు ఉంటుంది.
అందుకే మనం జిగురు అట్లు పెట్టాలి. కింద పెట్టేస్తున్నా. ఇదిగోండి సొరకాయ. ఇవన్నీ 100 రూపీస్ డిప్పలోనే పెట్టానండి. ఇవన్నీ ఇదిగోండి ఇలా డిప్పలోనే పెట్టాను. ఇదిగోండి నా హైబ్రిడ్ నేను గోపాల్ నర్సరీలో తీసుకున్న మొక్కలో. ఇక్కడ ఒక కాకరకాయ కనపడింది. ఇవన్నీ ఇట్లా పడిమొలిస్తే మనకి పడిమొలిసినాయండి. ఇదిగోండి బీరకాయ చూపించా కదా, కాకరకాయ నేను ఎట్లా వేస్తానో అట్లా వేసేస్తా. తిరిగి అయ్యే మనకి మొలిస్తాయి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇంకా అయిపోతాయండి. ఇక ఓకే కోసేద్దాం. ఎట్టయితే పొట్లకాయలు కాసింది. ఇది పడిమొలిసిన పొట్ల చెట్టు. ఇగోండి 2 ఉన్నాయి, 2 కాయలు బాగున్నాయి. తోటకూర చెప్పే పనే లేదు మన దగ్గర. అబ్బో కాకరకాయ ఇదిగోండి, ఇటు చూడండి పండిపోయింది కనపడక. ఇదిగోండి ఈ కాకరకాయ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో వేస్తున్నా చూడండి. దీంట్లో వేసేస్తా, రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదిగోండి అమ్మ వాళ్ళ కాకరకాయలు కిలో పైన వచ్చేసినాయి మనకి. ఎన్ని గోపాల్ నర్సరీలో తీసుకున్న నారే. ఎండాకాలంలో పెట్టాను. మనకి వర్షాకాలం వచ్చేప్పటికి కూరగాయలు ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటాయి. అయిపోయినాయి. ఇంకా కూరగాయలు కోసేపాటికి చెమటలు వచ్చేసినాయి. ఇదిగోండి కాకరకాయలు, దొండకాయలు, బీరకాయలు. కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇటు రండి, ఇట్లా వెళ్ళిపోదాం. తోటకూర ఇదంతా. ఇదిగోండి బచ్చలాకు, చింత చిగురు, ఇవన్నీ ప్రూనింగ్లు చేసేసాం నిన్న. ఇదిగోండి చుక్కకూర కోసాను కదా. ఇదిగోండి చుక్కకూర చూడండి ఎంత వస్తుందో. మళ్ళీ పాలకూర, దానిమ్మకాయలు కోసుకున్నాం మొన్న, ద్రాక్షకాయలు, అన్నీ ప్రూనింగ్లు అండి. ఇదంతా నీట్గా చెయ్యాలి. ఇంకా నాకు పని ఉంది. ఇంకొక రోజు వస్తాం మళ్ళీ మధ్యలో. ఇగోండి లాంగ్ మల్బరీ, సీతాఫలాలు, పువ్వులు. ఇగో బచ్చలాకు ఎంత ఉందంటే చెప్పే పనే లేదు. పండ్ల ఇగోండి నిమ్మకాయలు చూడండి గుత్తులు. కిందకి వెళ్దాం రండి. కిందకి వెళ్ళి నేను మీకు పోస్ట్ చూపిస్తాను ఎన్ని కోసాను అనేది. చూసారా అండి, 2 సొరకాయలు, 2 బీరకాయలు, కాకరకాయలు 1/2 కిలో పైన, బెండకాయలు కిలో దాకా వచ్చినాయి, దొండకాయలు 1/2 కిలో, చిక్కుడుకాయలు, వంకాయలు వెరైటీస్. ఇన్ని కూరగాయలు మన మిద్దె తోటలో వారానికి ఒక్కరోజు హార్వెస్ట్ చేస్తున్నాం. మధ్యలో ఆకుకూరలు తీసుకొస్తున్నారు, సరిపోతున్నాయి. నేను ఇన్ని వంకాయలు ఏం చేసుకుంటారు ఇన్ని అని అడుగుతున్నారు. ఇస్తానండి, నేను ఇచ్చేటప్పుడు పలానాళ్ళకి ఇచ్చానని చెప్తూ బాగోదని చెప్పి ఎవరికి చెప్పట్లేదు. మన మిద్దె తోటలో చిన్న 12x12 గ్రో బ్యాగ్లో మన లిక్విడ్ పోషకాలు ఇస్తాం వలన ఇలా మంచిగా మనకి ఇలా దిగుబడి వస్తున్నాయి. మనందరం హ్యాపీగా మొక్కలను పెంచుకుందాం, మనకు కావాల్సిన కూరగాయలు పండించుకుందాం. ఇదిగోండి కొంచెం బీరకాయలు ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో. సొరకాయ మట్టికి నేను పులుసు పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టం ఇలా లేత సొరకాయలతో. ఇంకా పొట్లకాయలు కూడా ఉన్నాయి, నాకు చాలా ఇష్టం. చిన్న పొట్లకాయలు కాసినాయి. చెప్పాను కదా విత్తనాలు పండిపోతే నేను అలా వేసేస్తానని. అలా వేస్తే మొలిసిన కాకరకాయలు ఇవి ఎంత బాగున్నాయి చూడండి. హ్యాపీగా ఉంది. మన ఇంట్లో పిల్లులు చూడండి, టామీ లేకపోయేపాటికి పైకి ఎక్కండి, డిప్పలో కూడా ఉంది. బుట్టలో చూడండి.
ఏమే ఎంత హాయిగా నిద్రపోతున్నారు. టామీ లేకపోయేపాటికి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి. మన ఇంట్లో పక్షులు, పిల్లులు, అది చూడండి చాలా బాగున్నాయండి. డిప్పలో పడుకుని ఎంతో ఆకలేస్తే మియావ్ మియావ్ అంట వచ్చేస్తున్నాయండి. అన్నం కలిపి పెడితే చక్కగా తిని నాకు భలే హ్యాపీ అనిపించింది. భలే పెయింట్లు వేస్తున్నాం కదా, అది చూడండి ఎంత బాగుందో కిందది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.